ఈ మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ అన్నా కదా, అది అయిపోయిన తర్వాత చెప్తాను. సో ఇవాళ అయితే హ్యాపీ ఏంటంటే, హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 147 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ వర్క్ ఏంటంటే ఒక వీడియో షూట్ చేయాలి. చాలా రోజులు అయిపోయింది మనం వీడియో షూట్ చేసి. సో దగ్గర 1 వీక్ అయిపోతుంది. కంటెంట్స్ కూడా ఎంత ఆలోచించా మార్నింగ్ నుంచి ఒక్కటి కూడా రాలా సరిగ్గా. ఆల్రెడీ ఓల్డ్ కంటెంట్ ఒకటి ఉంటే దాన్నే మాడిఫై చేసుకుని, అంటే దాంట్లో ఏంటంటే ఓల్డ్ కంటెంట్ ఉంది, బట్ మనకి ఒక లొకేషన్ కావాలి, ఫ్యాన్సీ షాప్ లాగా. సో మన వాళ్ళు చూసారంట, మన యశ్వంత్ ధోని బ్రో, శ్రీకాంత్ బ్రో వాళ్ళిద్దరు వెళ్ళి ఒక షాప్ చూసి చెప్పారు నాకు, బ్రో ఉంది బ్రో అని. సో వెళ్ళి ఇప్పుడైతే షూట్ చేయడానికి వెళ్ళిపోతున్నాం. షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి మన ఎడిటర్ బ్రోకి ఫోన్ చేశా, డబ్బింగ్ కావాల్సిన కొంచెం కరెక్షన్స్ ఉన్నాయి బ్రో అంటే చేసి ఇస్తా అని చెప్పారు. సో మ్యాక్సిమం ఏంటంటే రేపు మధ్యాహ్నం నుంచి డబ్బింగ్ పెట్టుకుందాం అని చెప్పే ప్లాన్లో ఉన్నా. సో అందరూ ఉంటే కంప్లీట్ చేద్దాం అనుకున్నా. కొంతమందికి ఏంటంటే రేపు షూట్స్ ఉన్నాయంట, మన షార్ట్ ఫిల్మ్ చేసిన వాళ్ళకి. వాళ్ళు కొంచెం క్లారిటీ ఇచ్చేస్తే రేపు ఫ్రీ లైక్ డబ్బింగ్ చెప్పడానికి వచ్చేస్తా అని చెప్పి క్లారిటీ ఇచ్చేస్తే వెల్ అండ్ గుడ్, మొత్తం పర్ఫెక్ట్గా మనకి రేపటికల్లా డబ్బింగ్ కూడా అయిపోయింది. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఈవినింగ్ అలా అప్డేట్ ఇస్తారు రేపు డబ్బింగ్ ఉందో లేదో. ప్రజెంట్ అయితే ఇప్పుడు వీడియో షూట్ చేయడానికి వెళ్ళిపోతాం. లెట్స్ గో. సో గైస్, ఇప్పుడే షూట్ చేయడానికి వచ్చాం అనమాట ఫ్యాన్సీ షాప్. బ్రో చాలా టైం ఇచ్చారు, హెల్ప్ చేశారు. సో షాప్ పేరు ఏంటి? పార్టీ టైం షాప్ పేరు. మీరు ఏమన్నా దగ్గరలో ఏమన్నా స్టేషనరీ బర్త్డే ఐటమ్స్ డెకరేషన్స్ కూడా చేస్తారు, అన్ని అవైలబుల్గా ఉన్నాయి. మేమైతే ఈ కార్ తీసుకెళ్తున్నాం గుర్తుగా అనమాట ఇక్కడ షూట్ చేసినందుకు. సో మంచి మంచి ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చూపి బ్రో షాపు మొత్తం చూపి. దిదా షాపు, గిఫ్ట్ ఐటమ్స్, టాయ్స్ చూపిస్తాయి. సో గైస్ ఆగండి, మీకు ఒకసారి చూపిస్తా షాప్లో ఏమేమి ఉన్నాయో. సో గైస్ చూడండి, ఈ షాప్లో ఈ బర్త్డే ఐటమ్స్ అన్నీ ఉన్నాయి, డెకరేషన్స్ కూడా చేస్తారు వీళ్ళు. సో చూడండి, క్యాప్స్ అన్నీ ఒక్కసారి చూడండి, అన్ని ఐటమ్స్ ఉంటాయి, మీకు ఏం కావాలన్నా ఉంటాయి. బుక్స్ నుంచి ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. సో మేమైతే కార్ తీసుకున్నాం. బ్రో చూపి. హాట్ వీల్స్ కార్ తీసుకున్నాం. సో ఇక్కడ గిఫ్ట్స్ కూడా ఉన్నాయన్నమాట, మంచి గిఫ్ట్స్. సో మణికొండలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, షాప్ పేరు ఏంటన్నా మర్చిపోయా? పార్టీ టైం, షాప్ పేరు పార్టీ టైం. మణికొండలో ఎవరైనా ఉంటే లైక్ మీకు ఏమన్నా నీడ్ ఉంటే ఇక్కడికి వచ్చేసి తీసేసుకోండి. సో మనం ఇక్కడ షూట్ చేసాం వీడియో రీల్, వాళ్ళు రిలీజ్ అయితే. సో పదండి ఇంకా రూమ్కి వెళ్ళిపోయి కొంచెం డిస్కస్ చేయాల్సింది షార్ట్ ఫిల్మ్ గురించి. లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఆసిఫ్ని ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ వర్క్స్ ఎక్కడి వరకు అయ్యో అడుగుదాం. ఏంటి షార్ట్ ఫిల్మ్ వర్క్స్ ఎక్కడి వరకు అయ్యాయి? ఏంటి అలా పెట్టు, ఏంట్రా సరిగ్గా పెట్టు. నీ హ్యాండ్ వంకరా, నా ఫోన్ వంకరా? ఓకే. సో గైస్, ఓకే. సో ఇవాళ అయితే ఒక వీడియో షూట్ చేసాం. షార్ట్ ఫిల్మ్ అంటే రేపు మనకి డబ్బింగ్ ఉంది గైస్. సో అందరికీ ఇన్ఫార్మ్ చేస్తున్నా, ఫోన్లు చేసి ఇన్ఫార్మ్ చేస్తున్నాను అనమాట. రేపు లొకేషన్ పెట్టి రేపు మధ్యాహ్నం నుంచి ఉండిద్ది. రేపు మార్నింగ్ ఫెస్టివల్ కాబట్టి మధ్యాహ్నం వరకు వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని అయిపోయిన తర్వాత ఇంకా మధ్యాహ్నం నుంచి వెళ్ళి డబ్బింగ్ కూడా కంప్లీట్ చేసుకుంటాం. రేపు ఏంటంటే అందరూ వస్తున్నారు, ఒకళ్ళు తప్పితే వాళ్ళని ఏంటంటే నెక్స్ట్ ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ చూసి మాట్లాడి డబ్బింగ్ ఇప్పించేయడమే. సో గైస్, డబ్బింగ్ కూడా అయిపోతుంది. ఇంకా ఎడిటింగ్ రఫ్ కట్ అయింది, అదే దాన్ని డబ్బింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్ కట్ అయిపోయిన తర్వాత ఇంకా మ్యూజిక్ డైరెక్టర్కి ఇచ్చేస్తే ఆయన మ్యూజిక్స్ అన్నీ సెట్ చేస్తారు. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా డిఐ వర్క్ ఉండిద్ది, కలర్ గ్రేడింగ్ అవి. సో మనకి షార్ట్ ఫిల్మ్ కలర్ గ్రేడింగ్ వేరియేషన్స్ ఉంటాయన్నమాట, అది కూడా జాగ్రత్తగా దగ్గర నుంచి చూసుకోవాలి. అండ్ ఈ మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ అన్నా కదా, అది అయిపోయిన తర్వాత చెప్తాను. సో ఇవాళ అయితే హ్యాపీ ఏంటంటే, చాలా రోజుల తర్వాత ఒక వీడియో అయితే అప్లోడ్ చేశా, రీల్ కామెడీ చిన్న వీడియో ఉంటే షూట్ చేసా. సో ఇంకా మా వాళ్ళు కూడా ఇవాళ కొంచెం కంటెంట్ ఆలోచిస్తుంటే వెళ్ళి లొకేషన్స్ కూడా చూశారు. సో అండ్ సినిమా స్క్రిప్ట్ విషయానికి వస్తే ఈ షార్ట్ ఫిల్మ్ అయిపోయిన తర్వాత అప్డేట్ ఇస్తా, ఆ స్క్రిప్ట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తా మూవీది అని చెప్పి. సో అన్నిటికీ రెడీగా ఉండండి, ఎప్పుడు ఏం చెప్తాను నాకే తెలీదు.
సో షార్ట్ ఫిల్మ్ చూడండి, ఫస్ట్ నా వర్క్ తెలిసిద్ది. ఓకే, ఎంతవరకు చేయగలుగుతున్నాను, ఎంగేజింగ్గా తీస్తున్నానా లేదా, నా స్కిల్ ఎక్కడ వరకు, లైక్ ఎంత నేర్చుకున్నాను, ఎంత ఉపయోగించాను ఈ షార్ట్ ఫిల్మ్కి, సో ఇంకా ఏమేమి బెటర్గా చేయాలి అనేది ఈ షార్ట్ ఫిల్మ్ చూస్తే మీకు కూడా ఒక ఐడియా వచ్చింది. రేపు నేను సినిమా తీస్తే ఎందుకు చూడాలన్న ఒక రీజన్ అయితే మీకు వచ్చిద్ది, ఒక క్లారిటీ అయితే. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ అంటే ఒక దగ్గర 20 minutes వరకు తీసా ప్రజెంట్. సో అది కట్ షార్ట్ అయ్యి ఒక 18 to 15 minutes ఆ లోపల వచ్చింది అనమాట, ఇంకా రఫ్గా తెలీదు. సో చూద్దాం గైస్ ఎలా ఉంటుందో షార్ట్ ఫిల్మ్, మీకు ఎంత నచ్చిందో చూద్దాం. సో ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసేయండి, మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.